హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఆల్రెడీ సాటర్డే ఎపిసోడ్ చూసినట్లయితే టేస్టీ తేజ అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకైతే వెళ్ళిపోయినాడు. సండే ఎపిసోడ్లో వచ్చేసి పృథ్వీరాజ్ అయితే ఎలిమినేట్ అయినట్లయితే అప్డేట్ అనేది వచ్చింది. బిగ్ బాస్ వచ్చేసి విష్ణుప్రియని అయితే సేవ్ చేసి పృథ్వీరాజ్ని అయితే ఎలిమినేట్ చేశారు. అలానే 13th వీక్ వచ్చేసి టేస్టీ తేజ, పృథ్వీరాజ్ అయితే ఎలిమినేట్ అయ్యారు. ఇంకా 14th వీక్ వచ్చేసి నామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంది, నామినేషన్ ఎవరెవరిని చేశారనేది కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకునేద్దాం. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేసేయండి. ఒక చిన్న లైకే కదా ఫ్రెండ్స్, లైక్ అయితే చేసేయండి. అలానే 14th వీక్ వచ్చేసి నామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంది అంటే బిగ్ బాస్ వచ్చేసి ఇద్దరు ఇంటి సభ్యులను అయితే నామినేట్ చేయాలని చెప్పాడు. ఆల్రెడీ టికెట్ టు ఫినాలే టాస్క్ విన్నర్ అయినందువలన అవినాష్ని అయితే ఎవరు నామినేట్ చేయకూడదని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం అయితే జరిగింది బిగ్ బాస్. వచ్చేసి నిఖిల్ వస్తాడు నామినేట్ చేసేకి. నిఖిల్ అయితే ఫస్ట్ రోహిణిని అయితే నామినేట్ చేస్తాడు. సెకండ్ వచ్చేసి నిఖిల్ విష్ణుప్రియని అయితే నామినేట్ చేస్తాడు 14th వీక్. అండ్ వచ్చేసి నామినేట్ చేసేకైతే ప్రేరణ అయితే వస్తుంది. ప్రేరణ ఫస్ట్ వచ్చేసి గౌతమ్ కృష్ణని అయితే నామినేట్ చేస్తుంది. ఇంకా సెకండ్ వచ్చేసి విష్ణుప్రియని అయితే నామినేట్ చేస్తుంది ప్రేరణ. థర్డ్ వచ్చేసి నబీల్ వస్తాడు. నబీల్ వచ్చేసి ఫస్ట్ అయితే రోహిణిని అయితే నామినేట్ చేస్తాడు. అలానే సెకండ్ వచ్చేసి గౌతమ్ని అయితే నామినేట్ చేస్తాడు నబీల్. ఇంకా ఫోర్త్ వచ్చేసి నామినేట్ చేసేకి 14th వీక్ వచ్చేసి విష్ణుప్రియ అయితే వస్తుంది. విష్ణుప్రియ అయితే వచ్చి ఫస్ట్ వచ్చేసి గౌతమ్ కృష్ణన్ అయితే నామినేట్ చేస్తుంది. ఇంకా సెకండ్ వచ్చేసి ప్రేరణను అయితే నామినేట్ చేస్తుంది విష్ణుప్రియ. ఫిఫ్త్ వచ్చేసి రోహిణి అయితే వస్తుంది. రోహిణి వచ్చేసి ఫస్ట్ నబిల్ని అయితే నామినేట్ చేస్తుంది. అలానే సెకండ్ వచ్చేసి విష్ణుప్రియని అయితే నామినేట్ చేస్తుంది రోహిణి. ఇంకా సిక్స్త్ వచ్చేసి గౌతమ్ కృష్ణ వస్తాడు. గౌతమ్ కృష్ణ వచ్చేసి ఫస్ట్ అయితే నబిల్ని అయితే నామినేట్ చేస్తాడు. సెకండ్ వచ్చేసి గౌతమ్ కృష్ణ ప్రేరణను అయితే నామినేట్ చేస్తాడు 14th వీక్. 7th వచ్చేసి ముక్కు అవినాష్ వస్తాడు. ముక్కు అవినాష్ అయితే ఫస్ట్ వచ్చేసి నిఖిల్ని అయితే నామినేట్ చేస్తాడు. సెకండ్ వచ్చేసి ముక్కు అవినాష్ ప్రేరణను అయితే నామినేట్ చేసి అవినాష్ అయితే డైరెక్ట్గా టికెట్ ఫినాలే విన్ అయ్యి ఈ వీక్ కూడా సేవ్ అయ్యి డైరెక్ట్గా టాప్ 5కి అయితే వెళ్ళిపోయినాడు. అలానే 14th వీక్ నామినేషన్లో వచ్చేసి ఈ 7 మెంబర్స్ ఉన్నారు. ఈ 7 మెంబర్స్ ఎవరంటే నిఖిల్, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ, రోహిణి, కృష్ణ. ఈ 7గురు అయితే 14th వీక్ నామినేషన్ లిస్ట్లో అయితే ఉన్నారు. ఇందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు, అలానే 14th వీక్ మీ ఓటు ఎవరికి వేస్తున్నారో అనేది కూడా కింద కమెంట్ అయితే చేయాలి. అలానే 14th వీక్ వచ్చేసి ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుందంటే డేంజర్ జోన్లో ఎక్కువ ఉండే ఛాన్సెస్ అయితే రోహిణి, అలానే ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురు మధ్య అయితే కాంపిటీషన్ అయితే జరుగుతుందనే చెప్పవచ్చు. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఇద్దరైతే డబల్ ఎలిమినేషనే పక్క 14th వీక్ కూడా జరగబోతుంది. అందులో వచ్చేసి ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే టేస్టీ తేజ ఈ వీక్ ఎలిమినేట్ అయినందువల్ల టేస్టీ తేజ ఓట్ అనేది రోహిణికి అయితే పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల రోహిణి టాప్ 5లో కూడా ఉండొచ్చు, చెప్పలేము. ప్రేరణ అలానే విష్ణుప్రియ అయితే ఎలిమినేట్ అవుతారు. అలానే 14th వీక్ ఎవరు సేవ్ అవ్వాలనుకుంటున్నారు, అలానే టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు మీ ప్రకారంగా అనేది కూడా కింద కమెంట్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అర్లీ అప్డేట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఒక లైకే కదా, లైక్ అయితే చేసేయండి అబ్బా ప్లీజ్. 14th వీక్ వచ్చేసి ముక్కు అవినాష్ని తప్ప మిగతా ఇంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో 7 మెంబర్స్ వాళ్ళందరూ కూడా నామినేషన్ లిస్ట్లో అయితే ఉన్నారు 14th వీక్. వాళ్ళు ఎవరు అనేది ఇంకోసారి కూడా చూసేద్దాం. నిఖిల్, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ, గౌతమ్ కృష్ణ అలానే రోహిణి ఈ 7 మెంబర్స్ అయితే నామినేషన్ లిస్ట్లో అయితే ఉన్నారు 14th వీక్. అని రోహిణి కూడా ఉంది.